పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. చప్పట్లు కొట్టి పొగిడిన వాళ్ళని మనం మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి పైకి తెచ్చిన వాళ్ళని మాత్రం మనం మర్చిపోకూడదు. అవునా? నేను పాడగలనా లేదా అని నా మీద నాకే నమ్మకం లేని రోజున నాలోని ప్రతిభను గుర్తించి నా కోసం రాత్రింపగళ్ళు కష్టపడి నన్నింత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి తను మాత్రం ఎక్కడో జనంలో ఉండిపోయాడే. అతనెవరో మీకు తెలియాలి. ఒకప్పుడు దొంగగా పరిచయమైన అతన్ని వాల్మీకిలా చూడాలనుకున్నాను, కానీ ఈ రాయిని అహల్యగా మలిచి తాను శ్రీరాముడయ్యాడు. అతనెవరో తెలుసా? మిస్టర్ రాజా. ఆకాశంలో ఉన్న గంగని నేల మీదకి తెచ్చింది ఆనాటి భగీరథుడైతే, నేల మీద ఉన్న నన్ను ఆకాశం అంతా ఎత్తుకు చేర్చిన భగవంతుడు ఈ రాజా. నా కోసం మీరు కొట్టే చప్పట్లన్నీ ఆయనకే చెందాలి. నా మెళ్ళో వేసే ప్రతి దండ ఆయన పాదాల మీదకే చేరాలి. ఈ సన్మానం, ఈ సత్కారం ఇవన్నీ ఆయన నాకు పెట్టిన భిక్ష. మీరు నాకు ఇచ్చే అవార్డు ఆయన చేతుల మీదుగా అందుకోవడమే నేను ఆయనకిచ్చే గౌరవం. మీరు అనుమతిస్తే ఈ అవార్డును రాజా చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. ఆయన ఇక్కడే ఉన్నారమ్మా? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అందరి ముందు రావడానికి సంకోచిస్తూ జనం మధ్య ఎక్కడో దూరంగా ఉన్నారు. మిస్టర్ రాజా, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని చూశాను. దయచేసి వేదిక మీదకి రండి. ప్లీజ్ రాజా, రండి రండి రాజా, నేను మిమ్మల్ని చూశాను. ప్లీజ్ రాజా రండి. వెళ్ళు వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా.